ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినందుదగినవాడు. 1 దినవృత్తాంతములు 16:25లో ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి మన దేవుడు వినయము గల వారి ప్రాణమును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు ఆయన దీన మనసు గల వారి యొద్ద నివసించుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంత మహోన్నతుడైనటువంటి దేవుడు, మహాఘనత వహించినటువంటి దేవుడు, మహాకాశములు పట్టజాలని దేవుడు మరి మన హృదయాలలో ఆయన నివాసం ఉండాలని కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య భూత భవిష్యత్ వర్తమాన కాలములలో స్తుతినందదగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తను తాను తగ్గించుకొని రిక్తుడుగా మానవ శరీర ఆకారంలో ఈ లోకమునకు వచ్చి పాపి అయిన మానవుని కొరకు సిలువలో ప్రాణమర్పించుట ద్వారా ఆయన మానవాళికి గొప్ప రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినారు. కనుక ఆయన మహాఘనత వహించిన దేవుడు. ఆయన మన స్తుతులకు పూజార్హుడుగా ఉంటున్నాడు. కనుక మనము హృదయపు అంతరంగములో నుంచి ఆయనను స్తుతించి ఆరాధించ బద్ధులమై ఉంటున్నాం. ఎందుకనగా ఆయన మనకు రక్షకుడుగా, విమోచకుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఎన్నో గొప్ప కార్యములు తన ప్రజల పక్షంగా చేస్తూ వచ్చినాడు. మరి దేవుని ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆకాశమును తెరిచి మన్నాను కురిపించి బండలో నుంచి జీవజలాన్ని తన ప్రజలకు త్రాగించి ఇలాగున ఎన్నో ఘనమైనటువంటి కార్యాలు తాను జరిగిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన జరిగించడానికి శక్తిమంతుడుగా ఉంటున్నాడు. ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక.